హాయ్ అండి అందరికీ. మా బాబు స్కూల్లో ఫేర్వెల్ డే జరుగుతుంది. బాబుకి అయితే డ్రెస్ కోడ్ ఒకటి చెప్పారు. వాడికి డాన్స్ ప్రోగ్రామ్ ఉంది. రెడ్ కలర్ షర్టు, బ్లాక్ కలర్ ప్యాంట్ అయితే తీసుకోమని చెప్పారు. అందుకని షాపింగ్ మాల్కి వచ్చాము. రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో డ్రెస్ అయితే లేదు. అందుకని మేము సపరేట్గా రెడ్ అండ్ క్రీమ్ కలర్ పేర్ ఒక డ్రెస్ తీసేసుకున్నాము. తర్వాత బ్లాక్ కలర్ ప్యాంట్ అయితే తీసుకున్నాము. షాపింగ్ మాల్లో చిన్నపిల్లల డ్రెస్ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా అక్కడ నుంచి మేము షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చేసాము. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ రెడ్ కలర్ కింద క్రీమ్ కలర్ ప్యాంట్ అయితే పేరు వచ్చింది. మేము దానికి సపరేట్గా బ్లాక్ ప్యాంట్ తీసుకున్నామని చెప్పాం కదా, ఆ ప్యాంట్ అయితే తీసుకున్నాం. వీడియోలో చూపిస్తున్నాను కదా, అది బాబుని అయితే ఇలా రెడీ చేసాము. రెడీ చేసిన తర్వాత బాబుకి షూ లేదని చెప్పి షూ షాప్కి అయితే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత బాబుకి అయితే షూ తీసుకుని డైరెక్ట్గా అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయాము. అప్పటికైతే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. ఎల్కేజీ పిల్లలు చాలామంది రాలేదంట, అందుకని యూకేజీ వాళ్ళతో అయితే డాన్స్ వేపిస్తున్నారు. వీళ్ళేమో పుష్ప 2 సినిమాలో సాంగ్ అయితే వేస్తున్నారు. తర్వాత మా అబ్బాయిది సాంగ్ అనమాట. అపరిచితుడు సినిమాలో సాంగ్కి అయితే బాబు డాన్స్ చేశాడు. చిన్నపిల్లల్ని పేరుగా పెట్టి డాన్స్ అయితే చేయించారు. పిల్లలందరూ చాలా క్యూట్గా రెడీ అయ్యారు. చాలా బాగా డాన్స్ అయితే చేశారు. చాలా బాగుంది. ప్రోగ్రామ్ అంతా బాగా జరిగింది. మా బాబు ప్రోగ్రామ్ అయ్యే వరకు వీడియో తీశాను. తర్వాత బాబు వాళ్ళ క్లాస్ టీచర్స్, ప్రిన్సిపల్ సార్తో అయితే ఫోటో తీసుకున్నాను. నెక్స్ట్ బాబుని కాసేపు స్కూల్ దగ్గర ఉంచి తన క్లాస్ ఫ్రెండ్స్తో కాసేపు టైం స్పెండ్ చేయమని చెప్పి అక్కడే ఉండి కాసేపటికైతే ఇంటికి వచ్చేసాము. వీడియోలో కనిపిస్తున్న వీళ్ళిద్దరూ తన ఎల్కేజీ క్లాస్మేట్స్ అనమాట. నెక్స్ట్ ఇయర్ నుంచి వేరే స్కూల్కి వెళ్ళిపోతున్నారు, అందుకని చెప్పి వాళ్ళతోనే ఫోటో తీశాను. ఇలా బాబు ఫేర్వెల్ డే వీడియో అంతా ఇలా కవర్ చేశాను అనమాట. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.